సుమారు 7 దశాబ్దాల చరిత్ర కలిగిన కర్నూలు సర్వజన వైద్యశాలకు ప్రభుత్వ గౌరవం దక్కింది. రాష్ట్రంలోనే అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్న బోధనా ఆసుపత్రిగా గుర్తింపు సాధించింది. ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఉత్తమ ఆసుపత్రి అవార్డును సొంతం చేసుకుని ₹1 కోటి నగదు బహుమతి గెలుపొందింది. కర్నూలు సర్వజన ఆసుపత్రికి రాయలసీమ జిల్లాల ఆరోగ్య ప్రదాయినిగా పేరుంది. సీమ నుంచే కాకుండా తెలంగాణలోని మహబూబ్ నగర్, కర్ణాటకలోని బళ్ళారి ప్రాంతాల నుంచి ఎంతో మంది రోగులు ఇక్కడికి వస్తుంటారు. నిత్యం సుమారు 3000 మంది వరకు రోగులు ఆస్పత్రికి వస్తుండగా వారిలో 400 మంది ఆస్పత్రిలో చేరుతుంటారు. 1050 పడకల సామర్థ్యం కలిగి ఆస్పత్రిలో 1500 మంది ఇన్పేషెంట్లు ఉంటారంటే అతిశయోక్తి కాదు. వచ్చిన వారందరికీ మెరుగైన వైద్య సేవలు అందించడంలో ముందు వరుసలో నిలుస్తోంది సర్వజన ఆస్పత్రి. ప్రభుత్వం కేటాయించిన ₹8 కోట్ల బడ్జెట్ను సద్వినియోగం చేసుకుంటున్న ఈ ఆస్పత్రిలో రోజూ సరాసరి 80 వరకు శస్త్రచికిత్సలు దిగ్విజయంగా నిర్వహిస్తున్నారు. ఎన్టీఆర్ వైద్యసేవ, తల్లిబిడ్డ ఎక్స్ప్రెస్, ఈ ఔషధి లాంటి పథకాలు పక్కాగా అమలవుతున్నాయి. రాష్ట్రంలోని బోధనా ఆస్పత్రులన్నిటికంటే ఉత్తమ వైద్య సేవలు అందిస్తున్న కర్నూలు సర్వజన వైద్యశాలకు ప్రపంచ ఆరోగ్య దినోత్సవం రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు ఉత్తమ ఆస్పత్రి బహుమతి ప్రదానం చేశారు. ఇది ఇంకా మాకు బాధ్యతను పెంచింది. అన్ని పారామీటర్స్ తీసుకున్నారు. ముఖ్యంగా ఏంటంటే మా సర్జరీ డిపార్ట్మెంట్లో నెంబర్ ఆఫ్ సర్జరీస్, వెరైటీ ఆఫ్ సర్జరీస్, తర్వాత ఆరోగ్యశ్రీలో మేము స్టేట్లోనే ఎక్కువ కేసెస్ చేయడం జరిగింది. అంటే కొన్ని రొటీన్ సర్జరీస్ కాకుండా కాంప్లికేటెడ్ సర్జరీస్ కూడా చేసి వాటిని కూడా మేము సక్సెస్ చేయడం జరిగింది. కర్నూలు మెడికల్ కాలేజీ ప్లస్ హాస్పిటల్ డాక్టర్స్ టీం చాలా బాగుంది. దీన్ని ఇంకా ప్రోత్సహిస్తే ఇంకా మంచి ఫలితాలు ఇంకా మనకు ఫ్యూచర్లో మనం ముందుంటాయని తెలియజేస్తున్నాం. కర్నూలు సర్వజన వైద్యశాలలో క్యాన్సర్ ఆసుపత్రిని ఏర్పాటు చేయనున్నారు. డయాగ్నోస్టిక్ బ్లాక్ నిర్మించారు. ఇందులో సిటీ స్కాన్, ఎంఆర్ఐ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఇందులో ముఖ్యంగా టీచింగ్ హాస్పిటల్స్ మన స్టేట్లో ఎన్నున్నాయో వాటి యొక్క కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ని కొలమానంగా తీసుకోవడం జరిగింది. ప్రతి డిపార్ట్మెంట్ పెర్ఫార్మెన్స్, ఇండివిజువల్ డిపార్ట్మెంట్, సో ప్రతి డిపార్ట్మెంట్లో యూనిక్ వర్క్ కన్సిడరేషన్లోకి తీసుకున్నారు. ఈ 1 crore కాకుండా రివాల్వింగ్ ఫండ్ నుంచి 1,25 lakhs మనకి గ్యాస్ట్రోఎంట్రాలజీకి ఎక్విప్మెంట్ కోసం శాంక్షన్ అయినది, అది కూడా వస్తుంది. ఇది సమిష్టి కృషితో మేము ఆసుపత్రిని ముందుకు నడిపిస్తున్నాం. మరింత బాగా వైద్య సేవలు అందించాలంటే ఆస్పత్రిలో మౌలిక వసతులు మరింత మెరుగుపరచాల్సిన అవసరం కనిపిస్తోంది.